హాయ్ అండి, ప్రియాంక కిచెన్కి స్వాగతం. ఇవాళ గరం మసాలా ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందాటి బాండీ తీసుకోవాలండి. మందాటి బాండీ తీసుకున్న తర్వాత చెక్క వేద్దాం. చెక్క అండి ఎక్కేసిన తర్వాత కాయలు వేసుకుందాం. 4 పువ్వు, కొంచెం బగారా ఆకులండి, అదే పలావ్ ఆకులు అంటారు కదా అవి, ఎర్ర పువ్వులు కొన్ని, షాజీరా అండి, లవంగాలు, జీలకర్ర, యాలకులు, మిరియాలు, ధనియాలు మొత్తం వేసేసుకున్న తర్వాత మంచి స్మెల్ వచ్చేదాకా వేసుకున్నామండి. బాగా చాలా బాగుంటుందండి ఇది. మనం బయట కొనుక్కొచ్చుకునే దానికన్నా ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి మంట బాగా స్మెల్ వచ్చేదాకా వేపండి. కొనుక్కున్నదైతే పెద్దగా బాగోదండి, స్మెల్ కూడా రాదు, మనకి ఘాటుగా కూడా ఉండదండి. ఇలా అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మందాటి బాండి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఉరికినే మాడిపోతాయి కాబట్టి. మందాటి బాండి అయితే ఏం మాడదు కాబట్టి మందాటిది పెట్టుకోవాలండి. వేగంగానే మంచి స్మెల్ వచ్చిందండి. అలా కొద్దిసేపు వేపుకోవాలండి. మనం ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేయాలండి. ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మిక్సీకి వేసేదానికంటే. చూసారా ఎలా వేగిందో? చూసారండి, ప్లేట్లో పెట్టుకొని ఇలా చల్లారి పెట్టుకోవాలి. మనం మిక్సీ వేద్దాం అసలు. చూసారండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటుంది. దీన్ని మనం గాలిపోకుండా, స్మెల్ పోకుండా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.